టీటీడీ బోర్డులో చాలా అంశాలపైన సుదీర్ఘ చర్చ జరిగిన తర్వాత బిఆర్ నాయుడు కొన్ని కీలక అంశాలని మీడియా ముందు పెట్టడం జరిగింది. ఇందులో లక్షలాది మంది భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు. మరి ఆ భక్తులకి స్వామి దర్శనం కల్పించడంలో టీటీడీకి చాలా కష్టతరమైనటువంటి సమస్యగా మారిపోయింది. ఎందుకంటే వీకెండ్ రోజులు కావచ్చు, లేదంటే ప్రత్యేక పర్వదినాలు కావచ్చు, లేదంటే మామూలుగా అంటే సహజంగా సెలవులు ఇలాంటివి ఏదైనా వచ్చిన వెంటనే ఆ సమయాల్లో కిలోమీటర్ల వరకు కూడా క్యూ లైన్లు, అంటే ఆలయం వెనుక ఉన్నటువంటి వైకుంఠం కంపార్ట్మెంట్ని కూడా భక్తులతో నిండిపోయి అవి కూడా దాటుకుని కిలోమీటర్లు శిలాతోరణము, లేదంటే పాపినాశం లైన్లు, ఇట్లా దాదాపుగా ఒక 3-4 కిలోమీటర్ల వరకు కూడా భక్తులు వేచి ఉంటున్నటువంటి పరిస్థితి. చిన్నపిల్లలు, వయోవృద్ధులు, ఇట్లా పిల్లలు అందరూ చాలా రకాలుగా ఇబ్బందులు పడుతుంటారు ఆ సందర్భంగా. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, యావత్ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు. కాబట్టి స్వామివారి దర్శనం, క్షణకాల దర్శనం కోసం పరితపిస్తూ ఉంటారు. అయితే అన్ని గంటల పాటు క్యూ లైన్లో ఉండి వేచి ఉండే అవకాశం లేకుండా ఏదైనా సరే చేస్తే బాగుంటుంది. ఒక మంచి కార్యక్రమం, స్వామి దర్శనాన్ని 2-3 గంటల్లోనే శ్రీవారి దర్శనం చేసుకుని వెళ్ళేటటువంటి అవకాశం మనం చేయగలిగితే భవిష్యత్తులో ఈ రద్దీ అనే దాన్ని కంట్రోల్ చేయొచ్చు. అదేవిధంగానే ఎవరికి ఇబ్బందులు లేకుండా భక్తులు స్వామి దర్శనం చేసుకొని వెళ్ళిపోయే అవకాశం ఉంటుందంటూ కూడా బోర్డు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే నిపుణులు వీళ్ళందరినీ కూడా సలహాలు తీసుకుని, సూచనలు తీసుకుని ఒక కమిటీలాగా ఏర్పాటు చేసుకుని అందరి అభిప్రాయాలు, అవసరం వస్తే మఠాధిపతులు, పీఠాధిపతులు, అంటే మంచిగా సలహాలు ఇచ్చే ప్రతి ఒక్కరిని కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చేసి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళందరూ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చేసి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుని, భక్తుల అభిప్రాయాలు అన్ని కోణాలను దర్యాప్తు చేసుకుని, అంటే అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఒక సైంటిఫిక్గా ఏం చేస్తే బాగుంటుంది, శ్రీవారి ఆలయంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకెళ్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని అందరి దగ్గర తీసుకున్న తర్వాత త్వరలోనే దాని ప్రణాళిక అంటే దాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. లక్ష్యం ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో 2-3 గంటల్లో స్వామి దర్శనానికి తిరుమలకు వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి కూడా శ్రీవారి దర్శనాన్ని సంతృప్తికరంగా చేయించేటటువంటి బాధ్యత టీటీడీ తీసుకోబోతుంది. దాన్ని ఏ విధంగా చేయబోతున్నారు ఏంటంటే దానిపైన వచ్చే పాలక మండలి దాని తర్వాత ప్లానింగ్ చేసుకుని ముందుకెళ్ళి ఆ రకంగా చెప్తామంటూ కూడా చైర్మన్ చెప్పడం జరిగింది. చూద్దాం. ఇదంతా కూడా శ్రీవారి భక్తులకి ఒక వరం అనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గంటల సమయం, రోజుల సమయం పాటు కూడా శ్రీవారి దర్శనానికి క్యూ లైన్లో ఉండి నానా ఇబ్బందులు పడి, చలి, ఎండ, వాన, గాలి, ఇట్లా నానా రకాలుగా ఇబ్బందులు పడి వెళ్తున్న అందరికీ కూడా ఇది ఒక శుభవార్తగానే మనం చెప్పుకోవచ్చు. మరి ఆ సాధ్యాలేంటి, వాటిని ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారో, అసలు ఏం చేయబోతున్నారో మనం రాబోయే రోజుల్లో చూద్దాం.